ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 15 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాత్రమే వీడియో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. రెడ్మీ నోట్ 15 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 30,000 ఉంది స్మార్ట్ ఫోన్ ప్రైస్. అండ్ మెయిన్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ మాస్టర్ పిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. మెయిన్ అదే ఇక్కడ కూడా 200 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏ కెమెరాతో పాటు వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, మంచి బ్రైట్నెస్తో పాటు వస్తుంది. IP66, IP68, IP69, IP69K ప్రొడక్షన్తో పాటు వస్తుంది. కొన్నింగోర్ గ్లాస్ విక్టర్స్ 2తో పాటు కూడా వస్తుంది. 6580 mAh బ్యాటరీ, మీడియా డెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అన్నమాట ఇంకా డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. పర్లేదు, డీసెంట్గానే అనిపించింది. ఇక్కడ ప్రైస్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతుందో 30,000 ఉంది. ఏది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 32,000 ఉంది. మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కార్బన్ బ్లాక్ కలర్ ఉంది, సిల్వర్ యాష్ కలర్, మిరాజ్ బ్లూ కలర్ ఉంది. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ సెట్ అయిపోతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే మాత్రమే ప్రాసెసర్ అనమాట. ఇక్కడ చూపించిన హైలైట్ చూపించిన మీడియా డెన్సిటీ 7400 ప్రాసెసర్ ఏదైతుందో ఇది నార్మల్‌గా ఏందంటే ఈ ప్రాసెసర్ మనకి 20,000, 21, 22 ప్రైస్ క్యాటలో వస్తది. 30,000కి వచ్చేసరికి కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే ఇట్లా. అండ్ ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికంటే అమెజాన్‌లో రెడ్మీ నోట్ 15 ప్రో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి. సో ఆ ఆఫర్స్‌ని బట్టి అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే హైలైట్‌ల స్పెసిఫికేషన్స్‌లో ఏందంటే మాత్రమే ప్రాసెసర్ ఉంది. 700, 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే కొంచెం మంచి టెక్నాలజీ యూజ్ చేసారు. కానీ ఏందంటే మాత్రమే 20, 22 అట్లా బిలో 20 అట్లా ఉంటే బాగుండేది. కొంచెం అదొకటి మైనస్ అనిపించింది. అండ్ ఇక్కడ ఆబ్వియస్‌గా మిగతా ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిస్‌ప్లే గానీ, కెమెరా గానీ ఇవన్నీ కూడా యాడ్ అప్ చేసుకున్నా సరే 25 ఆర్ 24కి వస్తే బాగుండు అనిపించింది. కానీ 30,000కి అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా వస్తుంది. 4K 30 fps దాకా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. బానే ఉంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అంతా కూడా బానే ఉంది. నాకైతే ఈ స్మార్ట్ ఫోన్‌లపై ఒకటే ఏందంటే డ్రాబ్యాక్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో ఈ మిగతా ఫీచర్స్ అన్నీ యాడ్ అప్ చేసుకున్నా సరే కూడా 24 ఆర్ 25,000కి వచ్చింటే బాగుండేది. 5,000 ఎక్కువ అనిపించింది నాకు. ఆఫర్స్ అప్లై చేయండి. బ్యాంక్ ఆఫర్స్ అయితే 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందంటున్నారు. సో చూడండి, లేకపోతే ఏమైనా స్పెషల్ సేల్ వచ్చినప్పుడు తీసుకోండి. కొంచెం నాకైతే స్లైట్‌గా ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించింది జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీఐ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం రియల్‌మీ 16 ప్రో ఉందన్నమాట. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయం కోసం ఇది కొంచెం స్లైట్‌గా కొంచెం ప్రైస్ ఎక్కువుంది. కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ ప్రైస్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి కూడా మోటరోలా వాళ్ళది మోటరోలా ఎడ్జ్ 60 ప్రో కూడా ఉంది. ఇది కూడా బేస్ వేరియంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, స్పెషాలిటీ ఏందంటే మాత్రమే 50 మెగాపిక్సెల్‌వి 3 కెమెరాలైతే వస్తున్నాయి. అండ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి కూడా ఐక్యూ నియో 10R గురించి నేను సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తక్కువకొస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ A55 5G కూడా ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. సో ఇది డీసెంట్‌గా ఉండేవి. AMOLED డిస్‌ప్లే వస్తుంది. మంచిగా డీసెంట్‌గా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ 1480 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో డీసెంట్‌గానే ఉంది. ఎగ్జాక్ట్‌గా దాంత పర్ఫార్మెన్స్ అయితే రాదన్నట్టుగా గానీ డీసెంట్ మిడ్ 80 ట్రాక్స్ అంటే నడిచిపోతాయి. సో ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే రెడ్మీ నోట్ 15 ప్రోకి ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అయితే లెవ్వు. కానీ ఉన్న సిట్యుయేషన్స్‌లో నాకు ఇది కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో ఇది ఒకవేళ 25 లాస్ట్‌లో పోయి 24 గాని, 25 గాని, 25,000కి ఆ ప్రైస్ క్యాట్‌లో వచ్చిందంటే తీసుకోమంటాను. 30,000 అయితే మీకు లాస్ అయితదనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తున్నాను. ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కంపారిజన్ చేయాలంటే కంపారిజన్ వీడియో తీసుకొస్తాం, వెయిట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.